ఆయన అవతారంలో ఉండేటువంటి దానిలో మొట్టమొదటిగా దక్షుడి కుమార్తె అయినటువంటి మూర్తి అనేటువంటి ఆవిడయందు బ్రహ్మగారి యొక్క కుమారుడైన ధర్ముడి యొక్క భార్యగా ఉండేటువంటిది. వారిద్దరికీ నరనారాయణ అనేటువంటి వారు ఇప్పటికీ కూడా ఆ బదరికాశ్రమంలో ఉండేటువంటి వాడు. ఆయన తపస్సును భంగం చేయడానికని ఇంద్రుడు పంపించాడు. కానీ ఏమాత్రము కూడా తాను దానికి వశపడకుండా ఇంద్రుడికే చక్కటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీలందరినీ కూడా పంపించినటువంటి వాడయ్యాడు. అంటే ఆయన కామముతో పాటుగా క్రోధాన్ని కూడా జయించినటువంటి రుద్రుడు మొదలైనటువంటి వారు కామాన్ని జయించడానికి క్రోధానికి వశపడ్డారు. ఆ క్రోధము ఈ నరనారాయణుల వైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేయదు అటువంటి మహానుభావుడు. ఇక తర్వాత పరమాత్మ యొక్క అవతారములు అనేటువంటి దాన్ని వర్ణించేటువంటి దానిలో ఎలా ఉంటుందంటే హంసస్వరూప, ఆ పరమాత్మే హంసుడుగా. ఎలాగా అంటే హంస అవతారం అని ఉంటుంది మనకి. తర్వాత దత్తాత్రేయుడిగా, సనక సనందన సనాతన సనత్ కుమారులుగా, మా తండ్రి గారిని ఋషభదేవుడిగా. ఎందుకంటే చెప్పేటువంటి తమ్మండిగులు కూడా ఋషభదేవుడి యొక్క కుమారులు అయినటువంటి వారు. సనకాదులకి, యదు మహారాజుకి, నారదుడికి, మాకు ఉపదేశించారు. ఎందుకంటే ఈ హంసగా వచ్చిన స్వామి సనకాదులకి ఉపదేశం చేశాడు, 11వ స్కంధంలోనే వస్తుంది. దత్తాత్రేయుడిగా యదు మహారాజుకి ఉపదేశం చేశాడు. తర్వాత సనక సనందన సనాతన సనత్ కుమారులుగా నారదుడికి, తర్వాత మా తండ్రి ఋషభదేవుడిగా అవతరించినటువంటి వాడే మాకు ఉపదేశించాడు. అలాగే స్వామి హయగ్రీవుడిగా ఉండి మధుకైటబులైనటువంటి రాక్షసులను సంహరించి వేదాలను తీసుకువచ్చాడు. ప్రళయంలో సత్యవ్రతులైన మహారాజుని కాపాడడం కోసమని భూమిని, చెట్టు చేమల్ని, మహర్షులని కూడా కాపాడాడు. ఆయనే వరాహస్వామిగా ఉండి సముద్రం నుండి పైకి తెస్తూ భూమిని, హిరణ్యాక్షుని సంహరించాడు. ఆయనే అమృత కోసమని చెప్పి పాలసముద్రాన్ని మధించేటువంటి సందర్భంలో తాబేలుగా ఉన్నటువంటి వాడే మందర పర్వతాన్ని తన వీపు మీద మోశాడు. అంతేకాకుండా గ్రహాత్ ప్రపర్నిభరాజముంచదార్థం గజేంద్రుణ్ణి, ఆపదలో శరణు వేడినటువంటి గజేంద్రుణ్ణి మొసలి నుండి రక్షించాడు. అలాగే వాలకిలు అనేటువంటి మహర్షులు ఒకప్పుడు చిన్న గుంటలో పడిపోతే వారు శ్రీహరిని స్తోత్రం చేశారు. ఎందుకంటే వారి అంగుష్ట మాత్ర పురుషులు, వాళ్ళు అందరూ పడిపోతే అదే పెద్ద సముద్రముగా ఉండేటువంటిది అన్నమాట. శ్రీహరి వారిని కాపాడాడు. అలాగే బ్రహ్మహత్యా పాపాన్ని మూట కట్టుకున్నటువంటి ఇంద్రుణ్ణి రక్షించాడు. రాక్షసులు తమ అంతఃపురంలో బందీ చేసినటువంటి దేవతా స్త్రీలను కూడా ఆయన రక్షించాడు. నృసింహావతారంలో హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడికి, ఇతర భక్తులకి అభయములు అనేటువంటి దాన్ని అనుగ్రహించాడు. దేవాసుర యుద్ధంలో దేవతల యొక్క ప్రయోజనాన్ని కాపాడటం కోసమని రాక్షస నాయకులందరినీ సంహరించాడు. అయినా ఆయా మన్వంతరాల్లో అవతరించినటువంటి వాడి లోక మర్యాదలు నిలబెట్టినటువంటి వాడు. వైవస్వత మన్వంతరంలో ఆ స్వామి వామనుడిగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి భూమిని యాచించాడు. అతిథి కుమారులైనటువంటి ఇంద్రాదులకి బలి దగ్గర నుండి తాను స్వీకరించినటువంటి భూమిని మళ్ళీ తిరిగి ఇచ్చాడు. అలాగే ఆ స్వామి హైహయ కులాన్ని నశింపచేసినటువంటి అగ్ని అయినటువంటి పరశురాముడిగా భృగువంశంలో అవతరించినటువంటి వాడై ఆయన ఏం చేశాడండి అంటే 37 కృత్వ 21 పర్యాయాలు క్షత్రియులు లేకుండా చేశాడు. తర్వాత ఆయనే సోబ్ధింబంధ దశవక్రమహన్ సలంకం సీతాపతిర్జయతి లోకమలఘ్న కీర్తి. ఆయనే మహానుభావుడు సముద్రం మీద సేతుగట్ లంకా నగరానికి వెళ్ళి రావణాసురుని సంహరించాడు. ఆ శ్రీరాముడిని కీర్తిస్తే లోకుల యొక్క పాపములన్నీ పోతాయి. సీతాపతిర్జయతి లోకమలఘ్న కీర్తి. తర్వాత భూభారాన్ని తగ్గించడానికి యాదవ కులంలో అవతరించినటువంటి వాడై దేవతలు కూడా
సంకల్పించటానికి, మనసులో కూడా సంకల్పించటానికి వీలు కానటువంటి కర్మలన్నీ కూడా చేశాడు ఆయన. గోవర్ధనోద్ధారం మొదలైనటువంటి లీలన్నీ కూడా. అయినా బుద్ధుడిగా అవతరించినటువంటి వాడి అర్హత లేకుండా యజ్ఞములు చేసేటువంటి వారిని మోహపెడతాడు. తర్వాత కలియుగంలో ఆయన భూమిని భోగ సాధనంగా చేసుకుని దోచుకునేటువంటి పాలకులని సంహరిస్తూ ఉంటాడు. ఏవం విధాని కర్మాణి జన్మాని జగత్పతే భూరిని భూరి యస్సో వర్ణితాని మహాభుజ. ఈ విధంగా నీకు శ్రీహరి యొక్క అనేక అవతారములన్నింటినీ కూడా చెప్పానయ్యా. ఈ అవతారాల మీద పోతన గారు ఒక శీర్షపద్యం రాశారు. ఎలా ఉంటాడు ఆయన అంటే, నవవికచ సరసిరుహనైన యుగ నిజచరణ గగన చరణ దిజనిత నిఖిల నిగమ వినుత జలదిసుత కుచకాల సలలిత మృగ మద రుచిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ ద్రుహిణ ముఖ సుర నికర విహిత నుతి కలిత గుణ కటి ఘటిత రుచిరతర కనక వసన భుజగరిపు వరగమన రజతగిరిపతి వినుత సతత జపరత నియమ సరణి చరిత తిమి కమఠ కిటి నృహరి ముదిత బలి నిహిత పద పరసుధర దశవదన విదళన మురమధన కలి కలుష సుమదపహరణ కరివరద ముని నరసుర గరుడ వినుత అవతారాలని. తర్వాత పరమాత్మ యొక్క పూజా విధానము అనేటువంటి దాన్ని కూడా అడుగుతున్నాడు. స్వామి, కోరికలు కలిగినటువంటి కొందరు ఇంచుమించులో శ్రీహరిని భజించరు. ఎందుకంటే వారు మనసులకు వశపడిపోతారు. అటువంటి వారు ఎటువంటి గతిని పొందుతారు అంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన, పరమాత్మ యొక్క నోటి నుండి చేతులు, తొడలు, పాదముల నుండి సత్వము, రజస్సు, తమస్సు గుణములు కలిగి మేళవింపు చేత బ్రాహ్మణులు, క్షత్రియులు, తర్వాత వైశ్యులు, శూద్రులు అనేటువంటి 4 వర్ణములు, అలాగే బ్రహ్మచర్యము, గార్హస్థ్యము మొదలైనటువంటి ఆశ్రమములన్నీ కూడా మహానుభావ వర్ణాశ్రమంలో ఎవరైతే అటువంటి ఈశ్వరుని సేవించకుండా అనాదరం చేస్తారో వాళ్ళు మానవ జన్మ యొక్క యోగ్యత నుండి భ్రష్టులు అవుతారు, పశుపక్షాదులుగా జన్మిస్తారు. కొంతమంది స్వరూపచ్యుతి లేనటువంటి శ్రీహరి గాథలకి, కీర్తనలకి దూరమైనటువంటి వారు. మీలాంటి వారు వారి మీద దయ చూపాలంటే వారికి హరికథ వినటంలో శిక్షణ అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు జనక మహారాజు. అలాగే వేదవేత్త, క్షత్రియుడు, వైశ్యుడు ఉపనయన సంస్కారములు అనేటువంటి దాని చేత శ్రీహరి పాదములని చేరేటువంటి యోగ్యత అనేటువంటిది ఉంటుంది. తర్వాత కర్మ చేస్తూనే కర్మబంధమును తప్పించుకునేటువంటి నేర్పు కామ్య కర్మలు చేసేటువంటి వారికి ఉండదు. అంచేత ఏం చేయాలన్నమాట, ప్రధానముగా మనకి ఈ కర్మ అనేటువంటి కర్మబంధం నుండి తప్పించుకోవాలంటే చేసినటువంటి కామ్యకర్మలు చేయటం మానేయాలి. కోరికతో కర్మ చేయకూడదు. చేసిన ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మకి సమర్పించాలి. అలాగే సంపద, అధికారము, చదువు, దానము, బలము ఇవన్నీ దుష్టులకి గర్వాన్ని కలిగిస్తాయి. వారికి ఉండేటువంటి వివేకాన్ని కోల్పోతారు దీనివల్ల. తర్వాత వారు సత్పురుషులని, భక్తులనే కాకుండా పరమాత్మని కూడా అవమానం అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటారు. ఇలా కామ్యకర్మలు అనేటువంటి దాన్ని చేస్తూ ఉంటారు. అంటే మాంసాన్ని తీసుకోవడం కోసం ఏదో సురాపానం చేయటం. ఈ శాస్త్రంలో ఏం చెప్తున్నాయంటే అది కేవలము మానసిక భావన అనేటువంటి తప్ప సురాపానం అనేటువంటి చేయకూడదు. పశు విసర్జనం అంటే పశువుని ముట్టుకోవడమే తప్ప పశువుని చంపడం అనేటువంటిది కాదు. ఇలాగా ఈ కర్మలన్నింటినీ కూడా చేస్తూ ఉండడం అనేటువంటిది చెయ్యాలి. తర్వాత ఏదైనా వాసుదేవుడి యందు సుముఖత అనేటువంటిది ఉండాలి ప్రధానంగా. ఆయన యందు సుముఖత లేకపోతే మనము సంపాదించుకున్నటువంటి ఇల్లు కానీ, అలాగే సంతానము, బంధువులు, సంపదలు అన్నీ విడిచిపెట్టడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ వాటిని విడిచిపెట్టవలసినటువంటి స్థితి కూడా వస్తుంది. ఇలా చెప్పేటప్పటికి రాజుగారు అడుగుతున్నారు, స్వామి, పరమాత్మ ఏ కాలంలో ఏ రంగుతో ఉంటాడు, ఏ ఆకారము కలిగినటువంటి పరమాత్మని ఏ పేరుతోటి, ఏ విధానంతో అర్చిస్తారు, ఈ విషయములన్నీ కూడా మాకు చెప్పవలసింది. కస్మిన్ కాలే స భగవాన్ కిం వర్ణ కీదృశో నృభి నామ్నా వాకేన విధినా పూజ్యతే తదిహోచ్యతాం.
అప్పుడు కరభాజనుడు అనేటువంటి వాడు చెబుతున్నాడు, కృతం త్రేత ద్వాపరంచ కలిరిచ్చేషు కేశవ నానావర్ణాభిధాకారో నానైవ విధి నేజ్యతే. స్వామి, 4 యుగములు అనేటువంటివి ఉన్నాయి, కృత త్రేతర ద్వాపర కలియుగములు అనేటువంటి. ఈ యుగములలో లోకులందరూ కూడా అనేక విధములైనటువంటి రంగులు, పేర్లు, ఆకారములు కలిగినటువంటి శ్రీహరిని అనేక విధి విధానములతోటి ఆరాధిస్తూ ఉంటారు. కృతే శుక్ల చతుర్బాహు జటిలో వల్కలంబర కృష్ణాజినోపవీతాక్షం బిభ్రద్దండకమండలు. కృతయుగంలో పరమాత్మ ఎలా ఉంటాడంటే కృష్ణముఖ చర్మాన్ని, యజ్ఞోపవీతాన్ని, మాలల్ని ధరించినటువంటి వాడి దండకమండలాన్ని పట్టుకుంటాడు, నారబట్టలు ధరించి ఉంటాడు, తెల్లగా ఉంటాడు. ఆయన్ని శుక్రుడు అనేటువంటి పేరుతోటి కలియుగంలో ఆరాధిస్తూ ఉంటారు. అంటే అంటారు. శుక్లం అంటే మామూలుగా మనం ఏదో అనుకుంటుంటాం, శుక్లం అంటే విష్ణువు. మనం శుక్లాంబరధరం విష్ణు అని చెబుతూ ఉంటాం. కృతయుగంలో పరమాత్మ తెలుపు రంగుతో ఉంటాడు. అది ఆయన చెప్పేటువంటిది అన్నమాట, శుక్లుడు అనేటువంటి పేరుతోటి. ఇంకా కృతయుగంలో జనులందరూ కూడా శాంతంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరి యందు వైరభావం అనేటువంటిది ఉండదు. సమదర్శనులైనటువంటి వారు శ్రీహరి భగవానుని తపస్సు, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహముల చేత ఆరాధిస్తూ ఉంటారు. ఆయనకి పేర్లున్నాయి కృతయుగంలో. ఏమిటి? హంస, సుపర్ణో, వైకుంఠ, ధర్మో, యోగేశ్వరో, మను, ఈశ్వర, పురుష, అవ్యక్త, పరమాత్మ ఇతి గీయతే. ఆ పరమాత్మ కృతయుగంలో ఈ పేరుతో పిలుస్తాట. ఎవరిని? హంసుడు అంటే అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు, సుపర్ణుడు అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, వైకుంఠుడు జడత్వము లేనటువంటి వాడు, ధర్ముడు ధర్మస్వరూపమైనటువంటి, యోగేశ్వరుడు యోగులకందరికీ కూడా పాలకుడు, మనువు ఈశ్వరుడు అంటే అంతర్యామి, పురుషుడు అంటే పూర్ణుడైనటువంటి వాడు, అవ్యక్తుడు ఇంద్రియములకు కనబడినటువంటి వాడు, పరమాత్మ అంతర్తమంగా ఉండేటువంటి ఆత్మ. ఈ పేర్లతో కీర్తిస్తారు. త్రేతాయం రక్తవర్ణోసు చతుర్బాహు శ్రీమేకల హిరణ్యకేశత్రయాత్మ సృక్సువాద్యుపలక్షణ. జనక మహారాజా, త్రేతాయుగంలో శ్రీహరిని ఎర్రటి రంగుతోటి, 4 చేతులతోటి, 3 పేటల మొలతాడితోటి, బంగారు జుట్టుతోటి ప్రకాశిస్తూ ఉంటాడు. శృక్కు సోము అనేటువంటి హోమ సాధనముల చిహ్నములుగా ఉండేటువంటి ఆయన యజ్ఞస్వరూపాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములు అనేటువంటిది ప్రతిపాదిస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనుషులందరూ కూడా తదా మనుజాదేవం సర్వదేవమయం హరిం యజంతి విజయ త్రయ ధర్మిష్ట బ్రహ్మవాదిన. ఆ సమయంలో జనులందరూ కూడా త్రేతాయుగంలో వేదవేత్తలుగానే ఉంటారు, ధర్మిష్ఠులుగానే ఉంటారు. సకల దేవతా స్వరూపుడైనటువంటి శ్రీహరిని వేద విద్య చేత యజ్ఞములను ఆరాధిస్తారు. ఆ సమయంలో పరమాత్మకి పేర్లు విష్ణు, యజ్ఞ, పృష్ణి గర్భ, సర్వదేవ, ఉరుక్రమ, వృషాకపి, జయంతచ్చ ఉరుగాయి తీర్యతే. ఆ యుగంలో విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, యజ్ఞుడు అంటే యజ్ఞరూపుడు, పూజనీయుడైనటువంటి వాడు, పృష్ణి గర్భుడు పృష్ణి యొక్క కుమారుడు, సర్వదేవుడు అంటే సకల దేవతా స్వరూపుడు, ఉరుక్రముడు పెద్ద అడుగులు కలిగినటువంటి వాడు, వృషాకపి కోరికలని తీర్చి కష్టాలను బాపేటువంటి వాడు, జయంతుడు సర్వోత్కృష్టంగా ఉండేటువంటి వాడు, ఉరుగాయుడు గొప్పగా కీర్తించబడేటువంటి వాడు అనేటువంటి ఆయన పేర్లు. త్రేతాయుగంలో. ద్వాపరే భగవాన్ శ్యామ పీతవాస నిజాయిత శ్రీవత్సాదిభి అంకైచ లక్షణే ఉపలక్షిత. ద్వాపరయుగంలో శ్యామల వర్ణంలో ఉంటాడు, పీతాంబరధారిగా ఉంటాడు, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, చేతిలో పద్మము, మెడలో కౌస్తుభ మాణిక్యములు అనేటువంటివి ఉంటాయి. తదా పురుషం మర్త్య మహారాజోపలక్షణం ఏ జయంతి వేదతంత్రాభ్యాం పరం జిజ్ఞాసవో నృప. ఆ ద్వాపరయుగంలో తత్వజ్ఞానాన్ని కోరుకునేటువంటి మానవులందరూ కూడా ఛత్ర చామరములు మొదలైనటువంటి మహారాజ చిహ్నములతోటి ఆ పురుషోత్తముణ్ణి వేదంలో చెప్పబడినటువంటి తంత్రములతోటి ఆరాధిస్తారు. ఆ సమయంలో ఆయనకి పేరు నమస్తే వాసుదేవాయ, నమ సంకర్షణాయ ప్రద్యుమ్నాయ, అనిరుద్ధాయ తుభ్యం భగవతే నమ. ఈ శ్లోకంలో కొంచెం మార్పు ఉంటుంది, చాలా చోట్ల చూస్తుంది. ద్వాపరంలో ఉండేటువంటిది అన్నమాట. ఇక తర్వాత అంటే ఏం చెప్తున్నారు? వాసుదేవుడా నీకు నమస్కారం, ప్రద్యుమ్న అంటే శ్రీకృష్ణుడి కుమారుడు, అనిరుద్ధుడు అంటే మనవుడు, సంకర్షణుడు అంటే సోదరుడు, మీ నలుగురికి నమస్కారములు.
లేదా ఆ నామములు కలిగినటువంటి 4 వ్యూహములకి నమస్కారం. లేదా ఆయనే వాసుదేవుడు అంటే సర్వజగన్నివాసుడు, తర్వాత ప్రద్యుమ్నుడు అంటే తేజస్వరూపుడైనటువంటి వాడు, ప్రకాశరూపుడైనటువంటి వాడు, అనిరుద్ధుడు ఎవరి చేతను కూడా అడ్డగించబడటానికి వీలు కానటువంటి వాడు, స్వతంత్రుడైనటువంటి వాడు, శంకర్షణుడు అంటే భక్తులను తన వైపు ఆకర్షించుకునేటువంటి వాడు. ఆ సమయంలో పరమాత్మని నారాయణాయ ఋషే పురుషాయ మహాత్మనే విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః, ఆ పరబ్రహ్మకి నమస్కారము. ఇది ద్వాపర ఉర్వీస స్తువంతి జగదీశ్వరం. ఇలా ద్వాపరయుగంలో పరమాత్మని స్తోత్రం చేస్తారయ్యా. కలియుగంలో లోకులందరూ కూడా అనేక తంత్రములతో చెప్పబడినటువంటి విధానములతోటి ఆరాధిస్తారు. ఆ వివరాలు వినమయ్యా. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తమాని యజంతి సుమేధసహ. తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నల్లరి రంగులో ప్రకాశించేటువంటి శ్రీకృష్ణుని నామ సంకీర్తన ప్రధానంగా ఉండేటువంటి యజ్ఞములతో ఆరాధిస్తారు. ఆయన హృదయము మొదలైనటువంటి అంగములతోటి, కౌస్తుభం మొదలైనటువంటి ఉపాంగములతోటి, సుదర్శనం మొదలైనటువంటి ఆయుధములతోటి, అనుచరులతోటి ప్రకాశిస్తూ ఉంటారు. ఆ పరమాత్మని కలియుగంలో ధ్యేయం సదా పరిభవగ్రమభీష్టదోహం తీర్థాస్పదం శివ విరించి నుతం శరణ్యం పృచ్చార్తిహం ప్రణతపాలభవాబ్ధిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. స్వామి ఎటువంటి వాడండి అయినా అంటే నమస్కారం చేసేటువంటి వారిని పాలించేటువంటి పురుషోత్తముడు. పద్మములా ఉండేటువంటి నీ పాదము అన్ని సమయములందు కూడా ధ్యానము చేయటానికి తగినటువంటిది, గంగానదికి మూలమైనటువంటిది, శరణు వేడినటువంటి వారి యొక్క పరాభవములన్నింటినీ నివారిస్తుంది, అభీష్టములన్నింటినీ కూడా ఇచ్చేటువంటి నీ పాదాన్ని శివుడు బ్రహ్మదేవుడు కూడా స్తోత్రం చేస్తుంటారయ్యా. భక్తుల యొక్క దుఃఖాన్ని పోగొట్టి సంసార సముద్రానికి నావలాగా ఉండేటువంటి నీ పాదానికి నమస్కారము. త్యక్త్వా సుధిస్తురేప్సితరాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం మాయామృగం దైత్యేప్సితమన్వధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. స్వామి పురుషోత్తమ, నీవే శ్రీరాముడిగా అవతరించినటువంటి వాడవై, ధర్మనిష్ఠుడిగా ఉండేటువంటి వాడవై, తండ్రి మాటను నిలబెట్టడం కోసం అని చెప్పి రాజ్య సంపదను కూడా విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళావు. దేవతల చేతను కూడా కోరబడేటువంటి ఆ రాజ్య సంపద విడిచిపెట్టడము కష్టం. అలాగే ప్రియురాల యొక్క కోరిక మీద మాయలేడు వెంట పరిగెత్తావే, అటువంటి పద్మములా ఉండేటువంటి నీ పాదములకి నమస్కారము. ఏవం యుగానురూపాభ్యం భగవాన్ యుగవర్తిభి మనుజైర్యుజ్యతే రాజన్ శ్రేయస్యామీశ్వరో హరిహే. వివిధ యుగాల్లోనూ కూడా మానవులు ఈ విధంగా శ్రీహరిని ఆయా గుణములకు తగి ఉండేటువంటి నామరూపములతో ఆరాధిస్తారయ్యా. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడండి, శ్రేయస్యామీశ్వరో హరి, అన్ని శ్రేయస్సులను ఇచ్చేటువంటి వాడు శ్రీహరి. కలిం సభా జయంత్యార్య గుణజ్ఞా సారభాగిన యత్ర సంకీర్తనేనేవ సర్వస్వార్థో అభిలభ్యతే. గుణము బాగా తెలిసినటువంటి వివేకులు కలియుగాన్ని బాగా ప్రశంసిస్తారు. ఎందుకంటే కలియుగంలో కేవలము సంకీర్తన చేతనే మిగిలినటువంటి యుగముల్లో పొందబడేటువంటి ప్రయోజనములన్నీ కూడా కలియుగంలో సంకీర్తన చేత పొందుతారు. నహ్యత పరమో లాభో దేహినాం భ్రామ్యతామిహ యతో విందేత పరమాం శాంతిం నశ్యతి సంస్కృతి. ఎందుకంటే ఈ సంసారంలో తిరిగేటువంటి ప్రాణులకి నామ సంకీర్తనం కన్నా గొప్పదైనటువంటి లాభము లేదు. దానివల్ల సంసారం నశిస్తుంది, శాంతి లభిస్తుంది. మహారాజా కృతత్రేత ద్వాపరయుగాల్లో జనులందరూ కూడా కలియుగంలో పుట్టాలని కోరుకుంటారు. ఎందుకంటే కలియుగంలో అక్కడక్కడ నారాయణుడే పరమగమ్యంగా కలిగినటువంటి భక్తులు పుడతారు. అందులో ద్రవిడ దేశంలో అయితే చాలామంది పుడతారు. తామ్రపర్ణి నదీ యత్ర కృతమాలా పయస్వని కావేరీ చ మహాపుణ్య ప్రతీచి చ మహానది. ద్రవిడ దేశంలో తామ్రపర్ణి నది, కృతమాల, పయస్వని, కావేరి, ప్రతీచి మహానదులు ఉన్నాయ్యా. ఏ మానవులైతే ఈ నదీ జలము తాగుతుంటారో వారికి అంతఃకరణం శుద్ధమై వాసుదేవుడి వందు లగ్నమవుతూ ఉండేటువంటిది అన్నమాట. సాధారణంగా గృహస్థ దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి, ప్రాణులకి, అతిథులకి
రుణపడి వారికి సేవ చేస్తుంటాడు. కానీ ఎవరైతే భేదబుద్ధిని అహంకారాన్ని తొలగించుకుని శరణు వేడదగినటువంటి శ్రీహరిని అన్ని విధములుగా శరణాగతి చేస్తాడో అటువంటి వాడు సకల రుణముల నుండి విముక్తుడవుతాడు. శ్రీహరి మోక్షప్రదాత అంటే శ్రీహరిని ఆశ్రయించాలి. పితృదేవతలు వీళ్ళు ఎవరూ కాదు. పితృదేవతలు ఆలోచించి పితృలోకానికే పెడతారు. ఈ విషయాన్ని 3వ స్కంధం చిట్ట చివరిలో కపిల భగవానుడి తల్లికి కూడా చెప్పాడు. ఎవరిని ఆరాధిస్తే ఆ రూపం పొందుతారు ఉండేటువంటిది అన్నమాట. అంటే శ్రీహరి ఎందుకు శరణాగతి చేస్తే అన్ని రుణములు అంటే పితృరుణం పోతుంది, ఋషి రుణం పోతుంది, భూతరుణం అనేటువంటిది పోతుంది, అన్నీ పోతుంది. కారణం ఏమిటంటే ఆ మహానుభావుడు మోక్షప్రదాత. భక్తుడైనటువంటి వాడు ఇతరములు యందు ఉండేటువంటి ప్రేమను విడిచిపెట్టి పరమేశ్వరుడి యొక్క పాదములని ఆశ్రయించాలి, సేవించాలి. అటువంటి వాడికి శ్రీహరికి ప్రియుడైనటువంటి వాడు అతడికి ఎప్పుడైనా నిషిద్ధ కర్మ ప్రాప్తమైన హృదయంలో సన్నిహితుడిగా పరమాత్మ ఉంటాడు కాబట్టి దాన్ని అంతటినీ కూడా పరమాత్మను నశింపచేస్తాడు. ఈ విధంగా నాతో చెబుతున్నాడు వసుదేవుడికి, ధర్మాన్ భాగవతానిత్యం శృత్వాది మిథిలేశ్వర జాయంతే యాన్మునిన్ ప్రీత సోపాధ్యాయ పూజయత్. ఈ విధంగా మిథిలా నగరానికి రాజైన నిమ్మి మహారాజు భగవద్భక్తి చెందినటువంటి ధర్మములన్నింటినీ కూడా విన్నాడు, ప్రీతి చెందాడు. తర్వాత ఆయన ఋత్విక్కులతో ఉండి ఆ జయంతి పుత్రులైనటువంటి వీళ్ళందరినీ కూడా మహర్షులందరినీ కూడా పూజించినటువంటి వాడయ్యాడయ్యా. తర్వాత వాళ్ళు చూస్తుండగానే వెళ్ళిపోయినటువంటి వారు అయ్యారు. అంచేత మహానుభావ వసుదేవ, నీవు కూడా పరమాత్మకి చెందినటువంటి ధర్మములని నా నుండి విన్నావు. సంసారం మీద ఉండేటువంటి ఆసక్తిని విడిచిపెట్టి శ్రద్ధతోటి వాటిని అనుష్ఠిస్తూ ఉండు, పరమపదాన్ని పొందుతావు. మీ ఇద్దరు మీ కీర్తి చేత జగత్తంతా నిండిపోయింది. ఎందుకో తెలుసా? సర్వాంతర్యామైనటువంటి శ్రీహరి మీ ఇద్దరికి కుమారుడిగా అవతరించాడు. మీరు ఆ కృష్ణుడి మీద దర్శన ఆలింగన ఆలాపై శయన ఆసన భోజనై ఆయన ఎందుకు గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు. ఆయన్ని చూడడం, కౌగులించుకోవడం, మాట్లాడడం, ఆయన్ని పరుండబెట్టడం, కూర్చోబెట్టడం, ఆహారాన్ని తినిపించడం, వాటి చేత మీ అంతఃకరణము పావనమైంది. తర్వాత పరమాత్మ శత్రువుడైనటువంటి వారిని కూడా అనుగ్రహించాడు. అటువంటిది ప్రేమతో ఆశ్రయించినటువంటి వారి విషయంలో చెప్పేదే ఉందయా. ఎందుకంటే వైరేణయం నృపతే శిశుపాల పౌండ్ర సాల్వాదయో గతి విలాస విలోకనాద్యై ధ్యాయంత ఆకృతధియశయనాసనాదౌ తత్సామ్యమాపురనురక్తధియాం పునఃకిం. శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, శాల్వుడు, కంసుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి మీద వైరాన్ని పూనినటువంటి వారయ్యారు. వారు ఏం చేస్తున్నారు? పరున్నా, కూర్చున్నా, భోజనం చేస్తున్నా శ్రీకృష్ణుని యొక్క నడక, లీలలు, చూపులు ధ్యానించడం చేత వారి మనస్సు భగవదాకారాన్ని పొందింది. దాని చేత వారు ఆయనలోనే ఐక్యమయ్యారయ్యా. ఇక ప్రేమతో ఆయన్ని ధ్యానించేటువంటి వారు ఆయన్ని పొందడం అనేటువంటి దానిలో ఆశ్చర్యం అనేటువంటిది లేదు. చేత స్వామి శ్రీకృష్ణుడి యందు నీవు కొడుకు అనేటువంటి బుద్ధిని విడిచిపెట్టు. ఆయన సర్వానికి ఆత్మ, అంతర్యామి, పరబ్రహ్మ. ఆయన ఈశ్వర భావాన్ని దాచిపెట్టుకున్నటువంటి వాడై మాయ చేత మనుష్య రూపంతో ఉన్నాడు. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమః మాయా మోహయం లోకం గూఢచరితి వృష్ణిషు. భీష్ముడు చెప్పాడు ఈ మాటను ప్రథమ స్కంధాన్ని ధర్మరాజు గారితో. అదే చెప్తున్నాడు. అంచేత ఆయన మాయ చేత మనుష్య రూపంలో ఉన్నాడు. అంతేకాకుండా భూభారాసుర రాజన్య హంతవే గుప్తే సతాం అవతీర్ణ్యస్య నివృత్తే యశో లోకో వితన్యతే. భూమికి బరువైనటువంటి రాక్షసులందరినీ సంహరించి సత్పురుషులని రక్షించి భక్తులకి ఆనందం కలిగించటానికని శ్రీకృష్ణుడు లోకంలో అవతరించాడు. ఇది కూడా గొప్ప శ్లోకం. ఊరికి అస్తమానం పరిత్రాణ సాధునాం అనేటువంటి చెప్పక్కర బోర్డు శ్లోకాలు ఉన్నాయి. ఇలా చెప్పిన తర్వాత శ్రీశుకులు వారు చెప్తున్నారు, మహాభాగ ఏతస్తు త్వ మహాభాగో వసుదేవోతి విస్మిత దేవకీచ మహాభాగ జహతుర్మోహమాత్మన. ఈ విధంగా వసుదేవుడు
భార్య దేవకి కూడా ఈ విషయాన్ని విని చాలా ఆశ్చర్యాన్ని పొందారు. వారు ఆత్మతత్వానికి చెందినటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టారు. ఇతిహాసమేమం పుణ్యం ధారయద్య సమాహిత స విధూయ సమలం బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే ఏకాగ్రమైన చిత్తంతో పవిత్రమైనటువంటి వృత్తాంతాన్ని ధారణ చేస్తారో, అంటే మొట్టమొదటిగా వినాలి, విన్న తర్వాత ధరించాలి. ధారణ అంటే అది. అటువంటి వాడు ఈ లోకంలోనే, ఈ జన్మలోనే పాపములన్నీ కూడా కడిగేసుకున్నటువంటి వాడి పరబ్రహ్మ రూపాన్ని పొందుతాడు. భాగవతం చాలా అద్భుతమైనటువంటి ఘట్టములు ఇవన్నీ ఉండేటువంటిది అన్నమాట. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి. మహాపురాణ భాగవత నిరమల సుఖముఖ విగలిత నిగమ కల్ప ఫల పరమానంద సుధార సమయకల లీలారతి రసరస నిధానికి. కలిమల మదన త్రితాప నివారిణి జన్మ మృత్యుమయ భవభయహారిణి. సేవత సతత సకల సుఖకారిణి సుమహౌషధి హరిచరిత గానకి. విషయ విలాస విమోహ వినాశిని విమల విరాగ వివేక వికాసిని. భగవత్తత్వ రహస్య ప్రకాశిని. పరమజ్యోతి పరమాత్మ జ్ఞానికి. పరమహంస మునిమన ఉల్లాసిని. రసిక హృదయ రసరాస విలాసిని. భుక్తి ముక్తిరతి ప్రేమ సుదాసిని. కథ అకించన ప్రేయసు జానకి. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి.